అది ఫ్యామిలీ అని ఉంటుందా? కుటుంబం కలిసి ప్రార్థించరు. నేను చెబుతున్న ప్రతి క్రైస్తవ కుటుంబంలో దురాత్మల దాడి ఉంటుంది, శత్రువు దాడి ఉంటుంది. లోకస్తులకు ఉన్న ఐక్యత క్రైస్తవ కుటుంబాల్లో ఉండదు. ఎందుకో తెలుసా? క్రైస్తవ కుటుంబాలు నిజంగా ఐక్యమైనాయా, కలిసి ప్రార్థించాయా, సాతానుగాడి కోటలు బీటలు వారతాయి. సైతానుగాడి కోటలు బీటలు వారతాయి. అందుకే వాడి వర్క్ అంతా కూడా ఊరు బయట ఉన్న మర్రి చెట్టు త్వరల్లో, శ్మశానాల్లో, పాడుబడ్డ బంగళాల్లో, ఏది సినిమాల్లో చూపిస్తారే అక్కడ అనుకుంటున్నారు. నో, యేసుక్రీస్తు నిజమైన దేవుడు. ఆయన్ని నమ్మి, ఆయన్ని విశ్వసించి, ఆయన్ని సేవించే కుటుంబాల మీద వాడి కన్ను, ఆ ఫ్యామిలీస్ మీద వాడి దాడి, వాటి మీద వాడి కను దృష్టి. వాళ్ళని విచ్ఛిన్నం చేయడానికి, ఐక్యత చెడగొట్టడానికి, వాళ్ళలో భక్తి చల్లార్చడానికి, వాళ్ళలో లోకాశలు రెచ్చగొట్టడానికి, వాళ్ళలో ఆత్మీయతను దిగజార్చడానికి, వాళ్ళని శరీరానుసారమైన మనసుకు తిప్పడానికి, వారి పిల్లల ఆలోచనలు చెడగొట్టడానికి, వాళ్ళ భక్తిని పాడు చేయడానికి, వాళ్ళలో దైవిక ప్రేమ లేకుండా చేయడానికి, వాడి పనంతా కూడా క్రైస్తవ కుటుంబాలు, క్రైస్తవ సమాజాలు, దైవ సేవకుల కుటుంబాలు, వీటన్నిటిని టార్గెట్ చేస్తాడు. చాలా క్రితం చెప్పా దురాత్మల డ్యూటీ ఎక్కడ అని ఒక అంశం. ఇప్పుడు అంశాలకు టైటిల్ రాయట్లేదు, అప్పుడు అంశాలకు టైటిల్ వచ్చినాయి. దురాత్మల డ్యూటీ ఎక్కడ అని. కనీసం 200 మంది చర్చి సంఘం ఉన్నటువంటి ఒక చర్చికి సైతానుగాడు ఒక్కటే దయ్యానికి డ్యూటీ వేశాడంట. ఆ మందిరంలో 200 మంది ఆరాధిస్తారు. ఆ 200 మందిని ఎఫెక్ట్ చేయడానికి ఒక్క దయ్యాన్ని ఆర్డర్ వేసాడంట. ఒక్క దయ్యానికి డ్యూటీ వేశాడు అక్కడ. ఒక చోట ఒక ఇల్లు ఉందట. ఆ ఇంట్లో ఒక ముసలమ్మ మాత్రమే ఉంటుంది, ఒక సింగిల్ పర్సన్, ఒక ముసలమ్మ. ఆమె దగ్గర మాత్రం 200 దయ్యాలని డ్యూటీ వేశాడంట. 200 దయ్యాలని. ఒక్క ముసలావిడ దగ్గర, ఒక పెద్దావిడ దగ్గర 200 దయ్యాలైంది. 200 మంది సంఘం ఉన్న దగ్గర ఒక దయ్యమైంది. మీకు డౌట్ రావాలిగా, ఇప్పుడు ఒక దయ్యం ఎక్కడ ఉండాలా? ఒక ముసలమ్మ దగ్గర ఉండాలా. 200 దయ్యాలు ఎక్కడ ఉండాలా? 200 సంఘం దగ్గర. అంటే మనిషికి ఒక దయ్యం కాడికి, అంతేనా? కానీ రివర్స్ అయింది. ఆమె దగ్గర ఏమో 200 దయ్యాలు ఉన్నాయి, ఇక్కడేమో ఆ ఒక దయ్యానికి కూడా డ్యూటీ లేదు, నిద్రపోతుందంట. మీలాంటి వాడు అడిగాడు ఎవరిని? సాతానుకు సంబంధించిన వాళ్ళు ఉంటారుగా, ఆడి అధికార దూతలు ఎవరో ఒకళ్ళు ఉంటారు కానీ అడిగాడు, ఏంటి మీ వాడు ఒట్టి విరిమాలోకంలాగా ఉన్నాడు, మీ రాజు, మీ పాతాళ రాజు. 200 మంది సమూహం దగ్గరేమో ఒక మనిషి, ఒక దూతను వదిలిపెట్టి, ఒక దయ్యాన్ని వదిలిపెట్టి, ఒక ఆవిడ దగ్గర 200 పెట్టాడు. అంటే అప్పుడు వాడు చెప్పాడు, మేమేం తిక్కలోళ్ళం కదరా, మీరే తిక్కలోళ్ళు. ఇక్కడ సంఘం అని పేరుకు 200 మంది ఉన్నారు కానీ మొత్తం బుస్సే. అదిగో చూడు, వాళ్ళ అవతారాలు చూడు. లోపల తిరిగేవాడు తిరుగుతున్నాడు, కూర్చునేవాడు కూర్చుంటున్నాడు, ఆడేవాడు ఆడుతున్నాడు, పాడేవాడు పాడుతున్నాడు. చెవుల వస్తువుల గురించి, మెడలో వస్తువుల గురించి మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుతున్నారు, చీరల గురించి మాట్లాడేవాళ్ళు మాట్లాడుతున్నారు, నిద్రపోయేవాడు నిద్రపోతున్నాడు, ప్రసంగం చెప్పేవాడు ఏం చెబుతున్నాడు వాడికి అర్థం కావట్లేదు. ఇదంతా గందరగోళంగా ఉంది. తాము ఎందుకు కూడుకున్నారో తమకే తెలియదు అన్నట్టు ఉంది. ఈ గందరగోళంలో ఇంకా ఇక్కడ 200 మంది ఎందుకురా? ఎవడికి ఏం అర్థం కావట్లేదు, ఎవడికి ఏ భక్తి లేదు. లేనప్పుడు ఇక్కడ ఎందుకు అంతమంది? అది ఉన్న ఒక దయ్యానికే డ్యూటీ సరిగ్గా వర్కౌట్ కాక నిద్రపోతున్నాడు వాడు కూడా. ఎందుకు? ఎవడన్నా ఒకడు ఖచ్చితంగా భక్తిగా దేవుణ్ణి ఆరాధిస్తుంటే వీడికి డ్యూటీ, వాడిని చెడగొట్టే పని. కానీ అక్కడ ఎవరు అట్లా లేరు. ఎవడు దారు వాడిది. మళ్ళీ అందరూ కలిసి చర్చిలో ఉన్నారు. స్తోత్రం. అవునా? నిజమే. మరి ఒక్క ఆవిడ దగ్గర 200 దయ్యాలు అట్లా అన్నావు, బాగుంది. ఈ ఒక్క ఆవిడని చూడు, ఈమెకి అంతా అయిపోయింది, జీవితం చరమదశకు వచ్చింది. ఆ వచ్చిన ఈమె ఏదో అంత గుక్కడి తిని ఆ బెడ్ మీద కదలకుండా పండుకోకుండా ఈ ముసలావిడ వాళ్ళని వీళ్ళని పోగు చేసి, లేకపోతే ఊరు లేకపోతే ఆమెనా తెంపు లేకుండా ప్రార్థన చేస్తుంది. కూసున్న ప్రార్థనే, నిలబడ్డా ప్రార్థనే, పడుకున్నా ప్రార్థనే.
ఎవరన్నా దొరికితే అమ్మా రారా ప్రార్థన చేద్దాంరా అని పిలుచుద్ది. ఎవరన్నా అబ్బాయి అయ్యా కొడుక కుమారుడా దయ్యా ప్రార్థన చేద్దాంరా అంటదే. మామూలు ముసలమ్మ కాదు ఈ ముసలమ్మ. అంతా అయిపోయింది, కదలకుండా బొబ్బవచ్చు కదా అంత దీన్ని. ఆత్మల కోసం మా కార్యాలన్నీ విచ్ఛిన్నం అవటం కోసం నిత్యము మానక ప్రార్థన చేస్తూ ఉంది. ఆమెని ఏ ఆశ చూపించి చెడగొడదామన్నా దేనికి లొంగట్లా. ఏ పాయింట్లోనన్నా దొరికిద్దేమో పాడు చేద్దామని ఇన్ని దయాలు డ్యూటీ వేసుకున్నాయడా. ఏమండి, ఊరు బయట మర్రి చెట్టు త్వరల్లో ఉన్నాయి ఆ దయాలు. సరిగా చెప్పండి, ఆడున్నాయా? పాడుపడ్డ మంగళాల్లో ఉన్నాయా? శ్మశానాల్లో ఉన్నాయా? కాదండి, మనుషుల మధ్యలో ఉన్నాయి దయ్యాలు. చప్పట్లు వద్దులే, అదిగో పట్టువాకండి, మీకు దండం పెడతాను. ఏమండోయ్, ఏళ్ళు చప్పట్లు అన్న మాట పెట్ట బాధటమే. పాడుపడ్డ బంగళాల్లో, శ్మశానాల్లో, మర్రి చెట్టు త్వరల్లో కాదు, ఆటికేం పని అక్కడ ఏమైనా డ్యూటీ ఉందా? మహా ఉంటే డ్రింక్ మాస్టర్లు ఉంటారు ఆడ, వాళ్ళు ఆల్రెడీ వాటితో రిలేషన్ కలిగే ఉంటారు. ఇక వాళ్ళ మధ్యలో ఏం పని? వాళ్ళు ఆల్రెడీ బుక్ అయిన వాళ్ళేగా, బుక్ అయ్యే కదా చీకట్లో పోయి కూర్చొని గుట్టా తాగుతుంది. కాబట్టి ఆల్రెడీ వాళ్ళ చేతికి చిక్కారు వీళ్ళు. కాబట్టి వాళ్ళ దగ్గర డ్యూటీ ఏముంది? డ్యూటీ ఎక్కడంటే ఎవరు తప్పించుకున్నారో, ఎవరు దేవునికి కనెక్ట్ అయ్యారో, ఏ కుటుంబాలు దేవుని అయ్యాయో ఆ కుటుంబాలు ఇప్పుడు శత్రువైన సాతాను టార్గెట్. చెవులు గలవాడు ఆత్మస్వరం వినుగాక. ఆలోచన చేయండి ఒకసారి. అబద్ధాలు ఆడకుండా నిజాలు చెప్పండి. ఇన్ని క్రైస్తవ కుటుంబాలు ఉన్నాయి, ఇంతమంది ఫ్యామిలీస్ కదా. యథార్థంగా చెప్పండి, డైలీ మా ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ జరిగిద్ది అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఎంతమంది చేతులు ఎత్తుంది? ఇదిగో దేవుడు చూస్తున్నాడు, షో చేయొద్దు, నీ జాగ్రత్త. చూడండి, వేలాది మంది ఉన్నారు ఇక్కడ. నాకు తెలిసి మొత్తం కలిపి ఒక 30-40 చేతులు కూడా లేవలా. మరి వేలాది మంది కుటుంబాలు వేయండి. ఎందుకని చేయట్లేదండి ప్రార్థన? నేను చెప్పనా, వర్కౌట్ అవుతుంది అక్కడ. ఎవరికే? దేవునికి కాదు. వర్కౌట్ చేస్తున్నాడు వాడు అక్కడ. ప్రార్థన చేస్తాను నేను చేసుకుంటున్నానులే, నాకు ఏకాంత ప్రార్థన శాలేమన్నా చెప్పలా. అందుకే ఈ మాట కూడా చెబుతున్నా, అమ్మా నిద్రమొహం శాలేమన్నా చెప్పింది 2 ఉన్నాయమ్మా. ఏకాంత ప్రార్థన ఉంది, కలిసి చేయాల్సిన ప్రార్థన కూడా. మీరు వేటిని బంధిస్తారో, మీరు వేటిని విప్పుతారో. సంఘమంతా కలిసి పేతురు సంఖ్యలను విప్పింది. పేతురు బయటికి వచ్చాడు. ఇప్పుడు కొట్టాలి. సంఘమంతా కలిసి హేరోదు గాడి కుట్రను బంధించింది. వాడు ఏం చేయలేకపోయాడు. హేరోదు గాడి కుట్రను బంధించింది. వాడి కుట్రను బంధిస్తున్నాం దేవా, వాడు ఫెయిల్ అవ్వాలి, వాడి ఎత్తుగడల నాశనం అవ్వాలి. మేమంతా కలిసి ప్రార్థన చేస్తున్నాం. నీ దాసుడు యేసు నామములో విడుదల పొందాలి, మేము విడుదల చేస్తున్నాం. కథం వచ్చేసాడు బయటికి. దోతే దిగొచ్చాడు. చూడు మరి ఏం కార్యమో. ఈరోజు కూడా వస్తాడు నాయన దేవుడు, ఈరోజు కూడా దోత వస్తాడు. కానీ అలా ఐక్యంగా ప్రార్థన చేసే కుటుంబాలు ఎక్కడా? అరే, మన ఫ్యామిలీలో ఐక్యత చెడిపోతుంది. సమస్యలు చాలా ఉన్నాయి, జబ్బులు చాలా ఉన్నాయి, ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి, కానీ కలిసి ప్రార్థించడం అనేది జరగట్లా. ఎందుకని? ఈరోజన్నా కళ్ళు తెరుద్దాం, ఈరోజన్నా తెలివి తెచ్చుకుందాం. మీరు అన్నాడు, ఆ మీరుని రౌండ్ కొట్టండి కాస్త చురుగ్గా. మీరు అనేదాన్ని రౌండ్ కొట్టండి. ఆ 2 మాటలే, ఆ 2 అక్షరాలే రౌండ్ కొట్టండి. మీరు. ఈ మీరు అనే పదం ఈ ఒక్క చోటే కాదు, చాలా చోట్ల వాడాడు. ఇంకా ఏం చెప్పాడు? మీరు వారికి భోజనం పెట్టండి అన్నాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టిన ఉదంతా మీకు గుర్తుంది కదా? ఎంతమందికి గుర్తుంది? 5 రొట్టెలు 2 చేపలు
5,000 మందికి యేసుప్రభు పెట్టిన స్టోరీ ఎంతమంది గుర్తుంది? ఇదంతా జరక్క మునుపు యేసుప్రభు వారితో ఏమన్నాడు తెలుసా? వీరందరూ ఆకలిగొని ఉన్నారు, ఏమీ తినకున్నారు, మూర్ఛిలుదురేమో మార్గంలో, వారికి మీరు ఆహారం పెట్టండి, మీరు వారికి భోజనం పెట్టండి అన్నాడు. ఆ మాట ఎక్కడుందో చూపిస్తారా? గతంలో చెప్పా. ఎరా బాగున్నారా? పదండి. పిల్లలు అనుకుంటా పోతున్నారు. చెప్పండి. నేను చూడండి, మార్కు సువార్త 6:37 అదిరా, అక్కడ ఉంటుంది, మీరు వారికి భోజనము పెట్టుడనగా. అండర్లైన్ చేయనా? ఫస్ట్ పాయింట్ చెప్పా, మీరు కలిసి బంధించండి. అది ఫ్యామిలీగా కానీ, చిన్న సంఘంగా కానీ, పెద్ద సంఘంగా కానీ, ఏ సమస్య అయినా, అది రోగమైనా, బెడ్ మీద పడి ఉన్నోడైనా, నేను చెప్పిన మాట సీరియస్గా తీసుకొని చేసి చూడండి. ఆ బెడ్ మీద ఉన్నోడు రోగం దగ్గర లేకపోతే అప్పుడు అడగండి. కానీ నేను చెప్పనా, ఆ కుటుంబీకులకే నమ్మకం ఉండదు బతుకుతాడని. అంటే అన్నయ్య ఇది 4వ స్టేజ్ అంట అన్నయ్య. ఏంటిది? క్యాన్సరు 4వ స్టేజ్ అంట. 1వ స్టేజ్, 2వ స్టేజ్, 3వ స్టేజ్ వరకు రిపేర్ అయింది, కానీ 4వ స్టేజ్ అంటే ఇక క్లైమాక్స్ అన్నారు. అందుకని తెచ్చి ఇంటికాడ వండుకోబెట్టాం. అంతేలే అన్నయ్య, చేస్తాంలే అన్నయ్య, తప్పకుండా. మరి మన మనిషి ఇబ్బంది పడుతుంటే అసలు చూడలేక అల్లాడిపోతున్నాం అన్నయ్య. సరేనమ్మా, నేను కూడా ప్రార్థన చేస్తాను. బయట రండి. అమ్మ అయిపోయాడు అన్నయ్య, కలిపోయామ్మ గేడి. ఇందాక సగమే చూశానమ్మా, పెట్టి సగమే చూశానమ్మా, పెట్టు అమ్మా. ఇప్పుడు అన్నయ్య వచ్చి ఏం చెప్పాడు? మనం చేసిన బతికి సావడలేవు, అయిపోయింది. పాచిపోయిన అన్నం పాకానికి రాదమ్మా, టీవీ పెట్టు. అసలు ఎట్లా చూడబుద్ది అవుతుంది మరి నీకు టీవీ? ఎట్లా చూడబుద్ది, ఎట్లా ఇవన్నీ చేయబుద్ది అవుతుంది అంటే ఏం చేద్దామమ్మా మరి? ఆయన చూస్తుంటే నేను బాధగా, ఆ బాధ తట్టుకోలేక చూస్తున్నా. పనికిమా తుది శ్వాస విడిచేంత వరకు నిరీక్షణ వదిలిపెట్టకూడదు. ఆఖరి శ్వాస విడిచేంత వరకు కలిసి పోరాడాలి కదా. నిజంగా ప్రేమ ఉంటే, నిజంగా ఆసక్తి ఉంటే. తీసేసుకున్నాడు అనుకో దేవుడు, ఇక ఇక ఆ విషయంలో చింత లేదు, అయిపోయింది. ఆయన చిత్తమైంది, తీసుకున్నాడు. కానీ అది ఏదో ఒక రిజల్టు. బతికించటమా, సంపటమా, బాగు చేయటమా, ఒక దారి చేయటమా తేలిందాకా మనమైతే పట్టొదలకూడదు కావయా. పెద్ద ఆయన చెప్పబోయా, పట్టొదలాలా? మాటలు అబద్ధమా? దేవుని మాటలు. మీరు కలిసి ప్రార్థించండి అన్నాడు, మీరు కలిసి బంధించండి అన్నాడు, మీరు కలిసి విప్పండి అన్నాడు. ప్రభువా, ఈ తెగులును యేసుక్రీస్తు నామములో బంధిస్తూ దూరపరుస్తున్నాం. యేసు నామములో ఇతనికి స్వస్థత విడుదల చేస్తున్నాం తండ్రి అని నూనె రాసి రోజు ప్రార్థన చేయ కుటుంబం కలిసి. ఎందుకు రాదు? అప్పులు 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 అప్పులని జుట్టు బీక్కుంటున్నారు. దానికోసం తలో దిక్కు వెళ్ళి నానా బాధలు పడకపోతే కలిసి మోకాళ్ళేయండి. ఏ దారి చూపిస్తాడో, నీకే దారి లేకపోవచ్చు, ఆయనకి 14 దారులు ఉన్నాయి, నీకేం తెలుసు? నీ బిడ్డకి ప్రయత్నం, ఉద్యోగ ప్రయత్నం, లేదా పెళ్లి ప్రయత్నం, ఏదో నలుగుతున్నావు, గుండెలో గాయమైపోయింది, బిడ్డ ఈడు మించిపోతుంది, వయసు పెరిగిపోతుంది, ఆడపిల్ల అయిపోయింది. మగవాడైతే 40 ఏళ్ళకైనా ఎవరో ఒకళ్ళు దొరుకుతారు. ఆడపిల్లకి కష్టం. కూర్చో, నీ బిడ్డల్ని కూర్చోబెట్టుకో, మోకాళ్ళేయండి, అందరూ కలిసి కన్నీరు గార్చండి, ప్రార్థన చేయండి. మీరు చేయండి. దేవుడు కదలడా? కార్యం చేయడా? సంఘము వారు కలిసి ప్రార్థించినప్పుడు అక్కడ చెరసాల సంఖ్యలు దిగిపోయాయి కదా, తలుపులు విడిపోయాయి కదా. 16 మంది నుంచి బయటకు వచ్చి నేరుగా వచ్చేసాడు కదా. ఏమా ఎన్నిసార్లు చెప్పాలి? గుర్తుపెట్టుకో, సింగిల్గా ప్రార్థన అవసరమే,
కానీ సామూహికంగా కూడా మనం ప్రార్థన చేయాలి, అది ఫ్యామిలీగా అండ్ సంఘంగా కూడా.